సంక్రాంతి సందడి మొదలైంది. పండుగ సంబరాల కోసం నగరవాసులు తమ సొంత ఊళ్ళకి పయనమవుతున్నారు. దీంతో హైదరాబాద్లోని ప్రధాన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో మహిళలకి మహాలక్ష్మి ఉచిత బస్సు పథకం అమల్లో ఉండడంతో మెజార్టీ ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్ని ఆశ్రయిస్తున్నారు. దీనివల్ల ఎంజీబీఎస్, జేబీఎస్ బస్టాండ్ల వద్ద ప్రయాణికుల రద్దీ అసాధారణంగా పెరిగిపోయింది. ఏపీ వెళ్లే ప్రయాణికులతో పాటు ఖమ్మం జిల్లాకు పెద్ద సంఖ్యలో ప్రయాణికులు వెళ్తుండటంతో ఎంజీబీఎస్ నుంచి ఖమ్మం జిల్లా వైపు వెళ్లే ప్రయాణికుల కోసం ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసిందంటున్న ఖమ్మం జిల్లా ఆర్ఎం శ్రీరామ్తో మా సీనియర్ కరస్పాండెంట్ రామ్ నరేష్ ఫేస్ టు ఫేస్. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ అయితే ఎక్కువగా కొనసాగుతుంది. ప్రస్తుతం మనం ఎంజీబీఎస్ బస్ స్టాండ్లో ఉన్నాము. అయితే ప్రధానంగా చూసుకుంటే ఏపీకి వెళ్లే వాళ్ళతో పాటు ఖమ్మం జిల్లాకి వెళ్లే వాళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఎంజీబీఎస్ నుంచి ఖమ్మం జిల్లా బస్సు ఆపరేట్ అయ్యే దానికి సంబంధించి ఇక్కడ ఖమ్మం జిల్లా ఆర్ఎం ఉన్నారు మనతో పాటు మాట్లాడడానికి. సార్ చెప్పండి, ఎక్కువగా ఖమ్మం జిల్లాకి వెళ్లే ప్రయాణికులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వాళ్ళ కోసం చెప్పేసి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? సంక్రాంతి పండగ అంటేనే దాదాపు ఆంధ్ర తర్వాత ఖమ్మం, మన తెలంగాణలో ఖమ్మం జిల్లా వాసులు వారి గమ్యస్థానానికి వెళుతుంటారు. అందులో సత్తుపల్లి వాళ్ళు చాలా ఎక్కువగా వెళతారు. సో దానికి అనుగుణంగా ఏంటంటే మేము ఒక 100 బస్సెస్ ఓపీఆర్ఎస్లో పెట్టడం జరిగింది. అలానే దాన్ని 120 బస్సులు నాన్ ఓపీఆర్ఎస్లో పెట్టడం జరిగింది. సో నిన్న కూడా దాదాపు 170 బస్సులు ప్లాన్ చేశాము. నిన్న స్మూత్గా క్లియర్ అయింది. కానీ నిన్నటితో చూస్తే సడన్గా ఇప్పుడు 10 o'clockకే బస్సు అంటే ట్రాఫిక్ పెరిగింది. దానికోసం మేము ఈ 220 బస్సులు ప్లాన్ చేసుకున్నాము. అందులో మెజారిటీ ఆఫ్ పీపుల్ ఇప్పుడు ఓపీఆర్ఎస్లో బుక్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సో బస్సెస్ వస్తున్నాయి, స్మూత్గా క్లియర్ అవుతుంది. ఆర్టీసీలో ఎక్కువగా అంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇస్తున్న నేపథ్యంలో వాళ్ళు ఎక్కువగా ఆర్టీసీ బస్సులనే ఎక్కువ ఆశ్రయిస్తున్న నేపథ్యంలో వాళ్ళ కోసం ఏమైనా ప్రత్యేకంగా ఏర్పాటు? ఎస్, 120 బస్సులు అనేది వాళ్ళ కోసమే, వాళ్ళు ప్లస్ టికెట్ ఫేర్ ప్యాసింజర్స్ అందరి కోసమే ప్లాన్ చేశాము. అండ్ 100 బస్సులు ఏమో దెన్ ఓపీఆర్ఎస్లో ఉన్న వాళ్ళ కోసం అరేంజ్ చేశాము. స్పెషల్ బస్సులను ఏర్పాటు చేస్తున్నారు, దాంట్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఉంటుందా? ఉంది, యాస్టీస్ ఎలిజిబిలిటీ ఉంటుంది. ఏదైతే మహాలక్ష్మి స్కీమ్ ఉందో అది ఎలిజిబిలిటీ ఉంది. సార్, ఇప్పుడు పండగ సందర్భంగా ఏదైతే స్పెషల్ బస్సులు ఏర్పాటు చేస్తున్నారో దాంట్లో అదనపు ఛార్జీలు కూడా వసూలు చేస్తున్నారు. అదనపు ఛార్జీ లేదండి. అంటే ఇప్పుడు మేము ఖమ్మం నుండి ఎంజీబీఎస్కి బస్సు ఎంటీగా వస్తుంది. ఎక్స్ట్రా బస్సు అంటే దాదాపు మేము 220 బస్సులు తీసుకొస్తాము. ఖాళీగా వస్తాయి, వెళ్ళేటప్పుడు దాన్ని అంటే లాస్ అవుతుంది కదా. కాబట్టి అంటే ఏది మన డెసిషన్ ఏదైతే మా హెడ్ ఆఫీస్ నుండి తీసుకున్నామో దాని ప్రకారం 1.5 ఛార్జ్ అప్లికేబుల్ సర్టైన్ డేట్స్లలో తీసుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఈ రోజు, రేపు, ఎల్లుండి ఈ 3 రోజులు కూడా భారీగా ప్రయాణికులు ప్రయాణించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి తగ్గట్టుగా బస్సులు అంటే అదనపు బస్సులు ఏమైనా ఇంకా ఏర్పాటు చేసే అవకాశం ఉంది? ఎస్, వాళ్ళకి తగ్గట్టుగానే ప్లాన్ చేసుకున్నాం. రోజు ఇప్పుడు ఖమ్మం నుండి 220 బస్సులు ప్లాన్ చేసుకున్నాము. దాన్ని క్లియర్ అవుతుందండి. ఒకవేళ మా బస్సెస్ సరిపోదు అంటే మళ్ళీ సిటీ హెల్ప్ తీసుకుంటాము, సిటీ బస్సెస్ కూడా ప్లాన్ చేస్తాము. అయితే ఇక్కడ ఎంజీబీఎస్తో పాటు ఇక్కడ ఎల్బీ నగర్ నుంచి కూడా ఆపరేట్ చేస్తున్న నేపథ్యంలో అక్కడ ప్రత్యేకంగా ఏమైనా ఏర్పాట్లు జరిగాయి? ఎస్, అక్కడ ఆల్రెడీ ప్యాసింజర్స్ కోసము సెట్స్, కమ్యూనికేషన్ సిస్టమ్ అవన్నీ ఉన్నాయి. అక్కడ నుండి కూడా బస్సెస్ ఆపరేట్ చేయడం జరుగుతుంది. ఈ బస్సెస్, ఆ బస్సెస్ రెండు. ఒకవేళ మా బస్సెస్ సరిపోకపోతే సిటీ నుండి తీసుకుంటున్నాము, సిటీ ఆపరేషన్ సిటీ బస్సెస్ నుండి తీసుకుంటున్నాము. ఎప్పుడైనా ఆపరేట్ చేస్తే ఇక్కడ సంబంధించిన అధికారులు ఉంటారు, ఈసారి మీరు కూడా ఇక్కడికి వచ్చి ఆపరేట్ చేయడానికి కారణం? లేదు, మేము రెగ్యులర్గా వస్తుంటాము. అంటే పండగ సీజన్, దసరా కానీ సంక్రాంతి కానివ్వండి, ఖమ్మం టీం కంపల్సరీ వస్తుంటుంది. అండ్ ఇక్కడ మానిటరింగ్ చేసుకొని దాన్ని ఆపరేట్ చేస్తుంటాం. మొత్తంగా చూసుకుంటే సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో ఈ రోజు, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ రద్దీకి అనుగుణంగా బస్సులను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తామని చెప్పేసి, అవసరమైతే అదనపు బస్సులు ఏర్పాటు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఆర్టీసీ అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. కెమెరామెన్ బ్రహ్మారావుతో రామ్ నరేష్, మహా న్యూస్, ఎంజీబీఎస్.